మల్కాజ్గిరిలోని సెయింట్ మార్టిన్ స్కూల్స్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఏబీవీపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ విద్యా సంవత్సరంలో అమాంతం 20% ఫీజులు పెంచడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రిస్తామని చెబుతున్న ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ స్కూల్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. చట్టానికి విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలోని పుస్తకాలు విక్రయిస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నిరసనకు మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ మద్దతు ప్రకటించగా పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇది ఆల్రెడీ ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. కావాలి హార్డ్ కాపీస్ వచ్చాడు. ఇది జిరాక్స్ కదా, ఏం చేస్తారు ప్రిన్సిపల్ రాలే. ఇది వాళ్ళ దగ్గర ఉంది హార్డ్ కాపీ. జిరాక్స్ కదా. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద బిల్డింగ్ ఇంకొకసారి చూడండి, మీడియా మీరు కూడా కవర్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ స్టూడెంట్స్ ఏదైతున్నారో ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఒకటే వాష్రూమ్ ఉంది. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? అక్కడ నుంచి ఇక్కడ దాకా స్టూడెంట్స్ రావాలి. ఒక్క ఫ్లోర్ లో కూడా వాటర్ బాటిల్ ఉందా చూడండి, వాటర్ ఫెసిలిటీ ఉండదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు పిల్లలు ఎంత ప్రెషర్ తో వస్తారు? హెల్త్ ఇష్యూస్ అవ్వవా పిల్లలకి? ఇంత పెద్ద ఫ్లోర్ లో ఒక వాష్రూమ్ కి ప్లేస్ లేదా చెప్పండి మీరు. అది ఒకసారి చెక్ చేయమనండి ప్రిన్సిపల్. మేము ఇవన్నీ ఏంటి, మాకు హైజీన్ ఇవ్వండి, మేము పే చేస్తాం. పే చేయమని మేము అనట్లేదు. హైజీన్ ఇవ్వకుండా పే చేయండి అంటే మాకు ప్రెషరే, పిల్లలకి ప్రెషరే, టీచర్స్ కి కూడా ప్రెషరే. పేమెంట్ చేసినాక క్వాలిటీ పెంచడం కాదండి, ఫస్ట్ మీరు చూసిన తర్వాత మేము పెంచుతాం. వాళ్ళు మనల్ని డిసైడ్ చేయడం కాదు. యాజ్ ఎ పేరెంట్ ఒకళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు, ఇంకొకళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఆ సార్ అన్నట్టు మీ స్తోమత తగ్గట్టు పెట్టుకోండి అని అంటే మనం అందరం గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాలి. ఇంకా ఫ్యూచర్ లో మనకు వచ్చే ఇష్యూస్ ని బట్టి అన్ని పెరుగుతాయి. इजी से मिल जाए। फिर बुक्स वाले से हमने पूछा बुक्स लेने के लिए, तो उन्होंने क्या बोला, नोटबुक्स नहीं लिए तो टेक्स्ट बुक भी नहीं देते बोल के बोले। ऐसा कैसा होता है कि टेक्स्ट बुक तो हमने ऑलरेडी ले लिया, 9th क्लास के बुक्स अब आए हैं। टेक्स्ट बुक्स में पहले से ही वर्क चालू हो गया तो वो बाहर से परचेज कर लिया हमने, तो नहीं देते बोल के बोले। वो तो सारे पेरेंट्स जब मिलके बोले, उस पर प्रेशर डाले, तब उसने जाके हमको ओनली टेक्स्ट बुक दिए, वो भी 5000 के, और बाहर वही बुक्स 3500 में मिल रहे हैं। तो हम बाकी के बुक्स भी क्यों यहाँ से लेना? लेकिन नहीं, स्कूल वाले फोर्स करते कि यहीं से लो बोल के। और ये मैटर भी फीस का हमारा 3 मंथ से ऊपर हो गया। तब प्रिंसिपल ने नहीं बोला कि फीस हम नहीं कम करेंगे। अगर जब भी उन्होंने बोलते तो हम लोग टीसी तभी ले लेते थे ना। अब हम कुछ भी नहीं कर सकते, सारे पेरेंट्स मिलके तो हमको प्रेशर डाल रहा, फीस कम नहीं होगी, अब आप टीसी लेना है तो ले लो बोल। प्रिंसिपल साइन కూడా చేశారు దీని మీద. we will discuss with the management and we will let you know. క్లియర్ గా ప్రిన్సిపల్ సైన్ చేసి ఇచ్చాడు. సో ఇప్పటికి ఇది 4th మీటింగ్ సార్. అందరం వస్తున్నాం, పేరెంట్స్ ఏవి సాటర్డే లేకపోతే మండే ఎప్పుడే కుదిరితే అప్పుడు వస్తున్నాము. మాట్లాడితే వీళ్ళు లెట్ యు నో అంటారు. ఇప్పుడు జూన్ వచ్చింది, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. బుక్స్ కూడా ఇక్కడే మ్యాండేటరీ కొనాలి అంటున్నారు. ఇప్పుడు బుక్స్ అన్ని కొన్న తర్వాత ఇప్పుడు ఫీజులు తగ్గియాలి, మీరు కావాలంటే టీసీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేశారు, పేరెంట్స్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, పిల్లలు ఇక్కడ భయపడుతున్నారు అని. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, మీరందరూ ఇట్లా వస్తే పిల్లలు భయపడుతున్నారు, రావద్దు, మీ స్థాయి తగ్గట్టు మీ స్కూల్ ఎంచుకోవాలా. పోలీసు వాళ్ళకి ఏం అధికారం ఉంది మమ్మల్ని జడ్జ్ చేయడానికి, మా స్థాయిని జడ్జ్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉండొచ్చు, వాళ్ళు మంచి మంచి స్కూల్లో చదివించవచ్చు, మా పిల్లలకి మేము గుడిచేల స్కూల్లో చదివించాలా? పోలీసు వాళ్ళకి ఏం అధికారం లేదండి జడ్జ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఏదో కంప్లైంట్, పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్. స్కూల్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, మా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఫీజులు తగ్గించండి. ఈసారి అయితే మేము ఫీజులు మీరు పెంచినంత కట్టే స్థాయిలో మేము లేము. మీరు ఫెసిలిటీస్ కూడా బేసిక్ నీడ్స్ కూడా ప్రాపర్ గా లేవు. వాష్రూమ్స్ హైజీన్ లేవు, వాటర్ హైజీన్ లేదు. పిల్లలకి వాటర్ అడిగితే వాటర్ కి పంపరు, వాష్రూమ్ అడిగితే వాష్రూమ్ కి పంపరు. ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కూడా ప్రాపర్ గా లేవండి. ఇవన్నీ అడుగుతూ ఉంటే ప్రిన్సిపల్ అని ఈ ఇయర్ చూస్తారు డెవలప్మెంట్ అంటారు, కానీ ఫీజుల గురించి అయితే మాత్రం ఏం మాట్లాడట్లేదు. ప్రిన్సిపల్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈ రోజు మనం సెయింట్ మార్టిన్ స్కూల్ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ మనకి ఇన్ఫార్మ్ చేసిన ప్రకారం ఫీజు అతి ఘోరంగా పెంచడం వల్ల అకాడమిక్ ఇయర్ ప్రకారము 10% పెరగాలి. ఆ 10% కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు 23,000 40,000 అట్లా పెంచుకుంటూ పోతే స్టూడెంట్స్ ఎట్లా కడతారు? స్టూడెంట్స్ పేరెంట్స్ కి ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు.
ప్లస్ ఇంకోటి పేరెంట్స్ ఆల్రెడీ 13th April కి ఇచ్చి సైన్ కూడా ఉంది, ప్రిన్సిపల్ సైన్ ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ వేరు ఇప్పుడు వేరు అంటారు. సరే డెవలప్మెంట్ కిందికి వద్దాము. డెవలప్మెంట్ కిందికి వస్తే వాష్రూమ్స్ మంచిగా లేవు. ఫ్యాకల్టీ ఏమో ఏసీలో కూర్చుంటారు, స్టూడెంట్స్ ఏమో అక్కడ క్లాస్ రూమ్ లో ఫ్యాన్స్ వేస్తలేరు, బెంచెస్ కరెక్ట్ లేదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, వాష్రూమ్స్ క్లీన్ లేదు, హైజీనిక్ లేదు, మళ్ళా ర్యాక్స్ లేవు. స్టూడెంట్స్ బుక్స్ ఎట్లా పెట్టుకుంటారు? మళ్ళా ర్యాక్స్ గురించి అడిగితే దానికోసం డెవలప్మెంట్ చేస్తున్నామని ప్రిన్సిపల్ చెప్తారు. ఇక్కడ పేరెంట్స్ పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఒక 90 మంది దాకుంటారు. ప్రిన్సిపల్ రానికి ఏమైంది? ప్రిన్సిపల్ అక్కడ బయట ఫంక్షన్లలో పార్టీలలో ఎంజాయ్ చేస్తుందా? ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, ప్రిన్సిపల్ ఏం చేస్తుండు? స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము ఈ రోజు ఈ డిఓ కూడా ఆల్రెడీ సబ్మిట్ చేసి, ఎంఈఓ దగ్గర కూడా సబ్మిట్ చేసి వచ్చినాము.